హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజే స్టడీస్ తరపున స్వాగతం, సుస్వాగతం. సో ముందుగా ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? లైక్ చేసి మీకు సపోర్ట్ని అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి బయాలజీకి సంబంధించి జీవ వైవిధ్యం సంరక్షణ అనే టాపిక్ పైన ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఈ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు లైవ్ని కంటిన్యూ చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక ఆలస్యం చేయకుండా లైవ్ స్టార్ట్ చేద్దాం. మొదటి ప్రశ్న, ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థల శాస్త్రవేత్తగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థల శాస్త్రవేత్తగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 ఈవో విల్సన్, ఆప్షన్ 2 సలీం అలీ, ఆప్షన్ 3 వుడ్రో విల్సన్, ఆప్షన్ 4 అరిస్టాటిల్. ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థల శాస్త్రవేత్తగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి మీ యొక్క సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈవో విల్సన్. ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థల శాస్త్రవేత్తగా ఈవో విల్సన్ను పేర్కొంటారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ప్రపంచమంతటా సంవత్సరానికి ఎన్ని వేల జాతులు అంతరించిపోతున్నాయి? ప్రపంచమంతటా కూడా సంవత్సరానికి ఎన్ని వేల జాతులు అంతరించిపోతున్నాయి? ఆప్షన్ 1 20,000 జాతులు, ఆప్షన్ 2 15,000 జాతులు, ఆప్షన్ 3 10,000 జాతులు, ఆప్షన్ 4 25,000 జాతులు. అంటే ప్రపంచమంతటా కూడా సంవత్సరానికి దాదాపుగా ఎన్ని వేల జాతులకు సంబంధించినటువంటి జంతువులు మరియు మొక్కలు అంతరించిపోతున్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 10,000 జాతులు. సో ప్రపంచమంతటా కూడా సంవత్సరానికి దాదాపుగా 10,000 జాతులు అంతరించిపోతున్నాయి అన్నమాట, ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. WWF అనగా ఆప్షన్ 1 వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫ్రాగ్మెంట్, ఆప్షన్ 2 వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్, ఆప్షన్ 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫార్మేషన్, ఆప్షన్ 4 వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్. WWF అనగా ఏంటి? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్. WWF అనగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల యొక్క సమాచారాన్ని పుస్తకం రూపంలో ప్రచురించేది ఏది? అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల యొక్క సమాచారాన్ని పుస్తకం రూపంలో ప్రచురించేది ఏది? ఆప్షన్ 1 IUWC, ఆప్షన్ 2 రెడ్ డేటా బుక్, ఆప్షన్ 3 రెడ్ లిస్ట్ బుక్, ఆప్షన్ 4 పైవన్నీ. అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల యొక్క సమాచారాన్ని ఒక పుస్తకం రూపంలో ప్రచురించేది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. IUWC ప్రచురించిందే రెడ్ డేటా బుక్. ఇక రెడ్ డేటా బుక్ని రెడ్ లిస్ట్ బుక్ అని కూడా అంటారు. నెక్స్ట్, అంతరించిపోయే మొక్కల జాబితాలో ఉన్నవి ఏవి? అంతరించిపోయే మొక్కల యొక్క జాబితాలో ఉన్నవి. ఆప్షన్ 1 సైకస్, ఆప్షన్ 2 సర్పగంధి, ఆప్షన్ 3 ఆర్కిడ్స్, ఆప్షన్ 4 పైవన్నీ. అంతరించిపోయే మొక్కల జాబితాలో ఉన్నటివి
ఏవి? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ సైకస్, సర్పగంధి, ఆర్కిడ్స్ ఇవన్నీ కూడా అంతరించిపోయే మొక్కల జాబితాలో ఉన్నవి. ఓకేనా? నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ప్రపంచంలో అంతరించిపోతున్న 100 జంతువుల జాబితాలో ఎన్ని జంతువులు ఆంధ్రప్రదేశ్కు చెందినవి ఉన్నాయి? ప్రపంచంలో అంతరించిపోతున్న 100 జంతువుల యొక్క జాబితాలో ఎన్ని జంతువులు ఆంధ్రప్రదేశ్కు చెందినవి ఉన్నాయి? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 7. ప్రపంచంలో అంతరించిపోతున్న 100 జంతువుల జాబితాలో ఎన్ని జంతువులు ఆంధ్రప్రదేశ్కు చెందినవి ఉన్నాయి? సో ప్రశ్న 1కి 2 సార్లు శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత ఆ ప్రశ్న అర్థం చేసుకొని మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బట్టమేక పక్షి ఏ దేశపు ఎండమిక్ జీవి? బట్టమేక పక్షి ఏ దేశపు ఎండమిక్ జీవి? ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 న్యూజిలాండ్, ఆప్షన్ 3 ఇండియా, ఆప్షన్ 4 ఆఫ్రికా. బట్టమేక పక్షి అనేది ఏ దేశపు ఎండమిక్ జీవి? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇండియా. సో బట్టమేక పక్షి అనేది మన యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ఎండమిక్ జీవి అన్నమాట. ఓకేనా? సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులుగా వేటిని పేర్కొంటారు? ఈ క్రింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులుగా వేటిని పేర్కొంటారు? ఆప్షన్ 1 కాకులు, ఆప్షన్ 2 గ్రద్దలు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 పిచ్చుకలు. ఈ క్రింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులుగా వేటిని పేర్కొంటారు అనేది ప్రశ్న. ఈ క్రింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులుగా వేటిని పేర్కొంటారు అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 కాకులు, గ్రద్దలు ఈ రెండు కూడా పారిశుద్ధ్య కార్మికులుగానే పేర్కొంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మానవుడు దాదాపు ఎన్ని రకాల మొక్కల జాతులను ప్రధానంగా ఆహారంగా ఉపయోగించేవారు? మానవుడు దాదాపు ఎన్ని రకాల మొక్కల యొక్క జాతులను ప్రధానంగా ఆహారంగా ఉపయోగించేవారు? ఆప్షన్ 1 5000, ఆప్షన్ 2 3500, ఆప్షన్ 3 10000, ఆప్షన్ 4 2500. మానవుడు దాదాపు ఎన్ని రకాల మొక్కల యొక్క జాతులను ప్రధానంగా ఆహారంగా ఉపయోగించేవారు అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 5000. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆప్షన్ 1 వరంగల్, ఆప్షన్ 2 నెల్లూరు, ఆప్షన్ 3 కర్నూలు, ఆప్షన్ 4 తూర్పుగోదావరి.
పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు అనేది ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కర్నూలు. పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రం కర్నూలు జిల్లాలో కలదు. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం యొక్క సమావేశం ఎక్కడ జరిగింది? అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం యొక్క సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 సౌత్ కొరియా, ఆప్షన్ 2 నార్త్ కొరియా, ఆప్షన్ 3 నెదర్లాండ్, ఆప్షన్ 4 న్యూజిలాండ్. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం యొక్క సమావేశం అనేది ఎక్కడ జరిగింది అనేది ప్రశ్న. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 సౌత్ కొరియా. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. గూటి టారంటుల్లా శాస్త్రీయ నామం ఏది? గూటి టారంటల్లా శాస్త్రీయ నామం. ఆప్షన్ 1 పీస్లోథీరియా మెటామార్ఫసిస్, ఆప్షన్ 2 పీస్లోథీరియా మెటాలికా, ఆప్షన్ 3 పీస్లోథీరియా గూటి టారంటల్లా, ఆప్షన్ 4 పీస్లోథీరియా గూటి మెటాహిస్టాలికా. గూటి టారంటల్లా శాస్త్రీయ నామం ఏది? సో శాస్త్రీయ నామాల నుంచి తప్పకుండా ఒక ప్రశ్న అయితే అడుగుతారు. ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి కానీ చాలా ఇంపార్టెంట్. కానీ బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పీస్లోథీరియా మెటాలికా అనేది గూటి టారంటల్లా యొక్క శాస్త్రీయ నామం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గూటి టారంటల్లా ఆన్లైన్ ద్వారా ఏ దేశాలకు ఎగుమతి అవుతుంది? గూటి టారంటల్లా ఆన్లైన్ ద్వారా ఏ దేశాలకు ఎగుమతి అవుతుంది? ఆప్షన్ 1 ఆఫ్రికా, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 యూరప్, ఆప్షన్ 4 2 మరియు 3. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 2 మరియు 3 అమెరికా యూరోప్ దేశాలకు ఈ యొక్క గూటి టారంటల్లా అనేది ఎగుమతి అవుతూ ఉందన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇది ప్రకాశం, గిద్దలూరు, యొక్క కర్నూలు ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచం పులుల జనాభాలో దాదాపు భారతదేశంలో గల పులుల శాతం ఎంత? ప్రపంచ పులుల జనాభాలో దాదాపుగా భారతదేశంలో గల పులుల యొక్క శాతం. ఆప్షన్ 1 55%, ఆప్షన్ 2 60%, ఆప్షన్ 3 65%, ఆప్షన్ 4 50%. ప్రపంచ పులుల యొక్క జనాభాలో దాదాపుగా భారతదేశంలో గల పులుల శాతం ఎంత అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, మరి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 60%. ఓకేనా, భారతదేశంలో గల పులుల శాతం 60%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ను ఎప్పుడు ప్రారంభించింది? భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ను ఎప్పుడు ప్రారంభించింది? ఆప్షన్ 1 1970, ఆప్షన్ 2 1972, ఆప్షన్ 3 1975,
ఆప్షన్ 4 1969. భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ను ఎప్పుడు ప్రారంభించింది అనేది ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ఇక ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించి. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1972లో భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. మన దేశంలో గల మొత్తం పులి సంరక్షణ కేంద్రాల సంఖ్య ఎంత? మన దేశంలో గల మొత్తం పులి సంరక్షణ కేంద్రాల సంఖ్య. ఆప్షన్ 1 29, ఆప్షన్ 2 27, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 32. మన దేశంలో గల మొత్తం పులి సంరక్షణ కేంద్రాల యొక్క సంఖ్య ఎంత అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 27. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. జీవ వైవిధ్య సదస్సు హైదరాబాదులో ఎప్పుడు జరుగుతుంది? అంటే ఇక్కడ జీవ వైవిధ్య సదస్సు అనేది హైదరాబాద్లో ఎప్పుడు జరిగింది అనేది ప్రశ్న. అక్కడ జరుగుతుందని వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. జీవ వైవిధ్య సదస్సు హైదరాబాదులో ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 2014, ఆప్షన్ 2 2012, ఆప్షన్ 3 2016, ఆప్షన్ 4 2009. జీవ వైవిధ్య సదస్సు హైదరాబాదులో ఎప్పుడు జరిగింది అనేది ప్రశ్న. అక్కడ జరుగుతుంది అని వచ్చింది, అది ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ జరిగింది అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 2012. సో 2012లో జీవ వైవిధ్య సదస్సు అనేది హైదరాబాద్లో జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేసి వినియోగించవచ్చు? ఒక కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేసి వినియోగించుకోవచ్చు? ఆప్షన్ 1 5 నుంచి 6, ఆప్షన్ 2 8 నుంచి 9, ఆప్షన్ 3 4 నుంచి 5, ఆప్షన్ 4 5 నుంచి 7. ఒక కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేసి వినియోగించుకోవచ్చు అనేది ప్రశ్న. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 5 నుంచి 7 సార్లు ఒక కాగితాన్ని రీసైక్లింగ్ చేసుకొని వినియోగించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. పాకాల వన్య సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? పాకాల వన్య సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? ఆప్షన్ 1 కర్నూలు, ఆప్షన్ 2 చిత్తూరు, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 కడప. పాకాల వన్య సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 వరంగల్. పాకాల వన్య సంరక్షణ కేంద్రం అనేది వరంగల్లో ఉంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సెల్ టవర్ల నుండి విడుదలయ్యే రేడియేషన్ వలన ఈ జీవులు కనుమరుగవుతున్నాయి. సెల్ టవర్ల నుండి విడుదలయ్యేటటువంటి రేడియేషన్ వలన ఈ జీవులు కనుమరుగవుతున్నాయి. ఆప్షన్ 1 గద్దలు,
ఆప్షన్ 2 కాకులు, ఆప్షన్ 3 రామచిలుకలు, ఆప్షన్ 4 పిచ్చుకలు. సెల్ టవర్ల నుండి విడుదలయ్యే రేడియేషన్ వలన ఈ జీవులు కనుమరుగవుతున్నాయి అనేది ప్రశ్న. చాలా ఇంపార్టెంట్. సో చాలా వరకు ఈ రేడియేషన్ వలన చాలా వరకు పక్షులు అయితే అంతరించిపోతూ ఉన్నాయి. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పిచ్చుకలు. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కౌడిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? కౌడిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? ఆప్షన్ 1 చిత్తూరు, ఆప్షన్ 2 కర్నూలు, ఆప్షన్ 3 నెల్లూరు, ఆప్షన్ 4 వరంగల్. కౌడిన్య ఏనుగుల యొక్క సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు అనేది ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 చిత్తూరు. సో కౌడిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం అనేది చిత్తూరు జిల్లాలో కలదు. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్ను ప్రచురించే సంస్థ ఏది? రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్ను ప్రచురించే సంస్థ. ఆప్షన్ 1 WWF, ఆప్షన్ 2 IUWC, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 IUCN. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. WWF అండ్ IUWC, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఈ రెండు కూడా రెడ్ డేటా బుక్ని ప్రచురించేటటువంటి సంస్థలు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. జేజు అనే ప్రాంతం ఈ క్రింది ఏ దేశంలో కలదు? జేజు అనే ప్రాంతం ఈ క్రింది దేశంలో కలదు. ఆప్షన్ 1 ఉత్తర కొరియా, ఆప్షన్ 2 దక్షిణ కొరియా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. జేజు అనే ప్రాంతం ఈ క్రింది ఏ దేశంలో కలదు? ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క జేజు అనే ప్రాంతానికి జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక సంబంధం ఉంది. అదేంటి అనేది ఇప్పుడు చెప్తాను. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 దక్షిణ కొరియా. ఇక దక్షిణ కొరియాలో జేజు అనే ప్రాంతం కలదు. అయితే ఇక జేజు ప్రాంతంలోనే అంతర్జాతీయ ప్రకృతి వన సంరక్షణ సమితి యొక్క సమావేశం అనేది జరిగిందనమాట ఈ ప్రాంతంలో. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో కలదు? జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 జార్ఖండ్, ఆప్షన్ 3 ఉత్తరాఖండ్, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో కలదు? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఇక జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉందన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఎగ్జామినేషన్ వల్ల తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అక్షర ఉజ్వల పార్కులో సంరక్షించబడుతున్న జంతువు ఏది? అక్షర ఉజ్వల పార్కులో సంరక్షించబడుతున్న జంతువు ఏది? ఆప్షన్ 1 కొండ చిలువ, ఆప్షన్ 2 జింక,
ఆప్షన్ 3 ముసలి, ఆప్షన్ 4 చిరుతపులి. అక్షర ఉజ్వల పార్కులో సంరక్షించబడుతున్న జంతువు ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 జింక. అక్షర ఉజ్వల పార్కులో సంరక్షించబడుతున్న జంతువు జింక అన్నమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం అనేది ఏ జిల్లాలో కలదు? ఆప్షన్ 1 వరంగల్, ఆప్షన్ 2 నిజామాబాద్, ఆప్షన్ 3 ఆదిలాబాద్, ఆప్షన్ 4 ఖమ్మం. ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం అనేది ఏ జిల్లాలో కలదు? మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఆదిలాబాద్. సో ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం అనేది ఆదిలాబాద్ జిల్లాలో కలదు. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళైతే ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం మన దేశంలో గల మొత్తం పులుల సంఖ్య ఎంత? ప్రస్తుతం మన దేశంలో గల మొత్తం పులుల సంఖ్య. ఆప్షన్ 1 3700, ఆప్షన్ 2 2800, ఆప్షన్ 3 3800, ఆప్షన్ 4 3670. ప్రస్తుతం మన దేశంలో గల మొత్తం పులుల సంఖ్య. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 3800. సో ప్రస్తుతం మన యొక్క దేశంలో మొత్తం పులుల సంఖ్య దాదాపుగా 3800 వరకు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఒక టన్ను పేపర్ తయారీకి ఎన్ని చెట్లను నరకాల్సి ఉంటుంది? ఒక టన్ను పేపర్ను తయారు చేయడానికి ఎన్ని చెట్లను నరకాల్సి ఉంటుంది? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 20, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 25. ఒక టన్ను పేపర్ తయారు చేయాలంటే దాదాపుగా ఎన్ని చెట్లను నరకాల్సి ఉంటుంది అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 17. సో ఒక టన్ను పేపర్ తయారీకి దాదాపుగా 17 చెట్లను నరకాల్సి ఉంటుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా. కంగారు ఏ దేశపు ఎండమిక్ జీవి? కంగారు అనేది ఏ దేశపు ఎండమిక్ జీవి? ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 న్యూజిలాండ్, ఆప్షన్ 3 ఇండియా, ఆప్షన్ 4 అమెరికా. ఈ ప్రశ్న చాలా సులభం. ఇప్పటికి అందరూ సో చాలామంది చాలా ఫాస్ట్గా ఆన్సర్ కూడా పెట్టేస్తారు అప్పుడే. ఓకే, కంగారు అనేది ఏ దేశపు ఎండమిక్ జీవి? ఇక్కడ ఎండమిక్ జీవి అంటే ఎండమిక్ అనగా ఏంటంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి జీవులను ఏమంటారంటే ఎండమిక్ జీవులు అనేసి అంటారు. ఓకేనా, ఎండమిక్ జీవులు కానీ ఎండమిక్ మొక్కలు కానీ ఏవైనా సరే. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా. సో కంగారు అనేది ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఎండమిక్ జీవి అనమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం.
నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? ఆప్షన్ 1 గుంటూరు, ఆప్షన్ 2 కర్నూలు, ఆప్షన్ 3 నెల్లూరు, ఆప్షన్ 4 కడప. నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం అనేది ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెల్లూరు. నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం నెల్లూరులో కలదు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, సో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ కానీ లేటెస్ట్ వీడియోస్ కానీ ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా మీరు అక్కడ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియచేయండి. మీరు ఎంతమంది ఎక్కువ లైక్స్ చేస్తే మరిన్ని కొత్త టాపిక్స్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా టెట్ డిఎస్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీ యొక్క మార్క్స్ని తెలియచేయండి. మీ పేరు, జిల్లా పేరు, మీకు వచ్చిన మార్క్స్. సో అందరూ కూడా చాలా చక్కగా రాస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా లైవ్ ఎగ్జామ్స్. ఓకే ఫ్రెండ్స్, వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క లైవ్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఆల్.